హాయ్ అండి. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 9 ఈ తారీఖుని ప్రపంచంలోనే మర్చిపోలేని రోజు. ముఖ్యంగా తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఈ సెప్టెంబర్ 9ని మర్చిపోలేని రోజు. ఎందుకు చెప్తున్నానంటే 2023 కరెక్ట్‌గా 2 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 9వ తారీఖున నంద్యాలలో పర్యటనలో ఉన్న చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి, అక్కడి నుంచి 50 రోజులు నిర్బంధంలో జైల్లో పెట్టి, తన శాడిజాన్ని నిరూపించుకున్నారు అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సెప్టెంబర్ 9న అరెస్ట్ అయితే మరుసటి సంవత్సరం మే 13 కదా ఎలక్షన్ జరిగింది. మరి ఇంతకాలం గ్యాప్‌లో మీరు సిట్ ద్వారానో, సీబీఐ ద్వారానో ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే నిరూపించొచ్చు కదా! కాబట్టి అక్కడ ఎటువంటి తప్పు లేదు. కానీ మీరు అరెస్ట్ చేయడం కూడా ఒక రకంగా మంచిదైంది. ఎందుకంటే అప్పటి వరకు ఎవరన్నా ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, తప్పుని ఎత్తి చూపితే వాళ్ళ మీద కేసులు, సెక్షన్‌లు, అరెస్టులు లేదా దాడులు, నిర్బంధాలు ఇవే జరిగాయి. కానీ ఆ రోజున సెప్టెంబర్ 9న చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా కదిలొచ్చారు. ఇది ఇలా కాదు, ఎంతకాలం ఈ నిర్బంధాలు అని చెప్పేసి మొత్తం బయటకొచ్చారు. 175 నియోజకవర్గాల్లో కూడా అక్కడి నుంచి 50 రోజుల పాటు సభలు పెట్టి, మీటింగులు పెట్టి అన్యాయాన్ని ఖండించారు. అన్యాయాన్ని ఎదిరించారు. ఆ తర్వాత మే 13వ తారీఖున ఎలక్షన్లు జరిగితే, ఆ ఎలక్షన్‌లకి మన దేశంలో ఉన్న అన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు మాత్రమే కాకుండా ఖండాంతరాల నుంచి కూడా ప్రతి తెలుగు బిడ్డ లక్షల రూపాయలు ఫ్లైట్‌కి టికెట్‌కి పెట్టుకొని సొంత ఖర్చుతో ఇక్కడికి వచ్చి తమ ఓటుని మహాకూటమికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి దిగాలని చెప్పేసి అక్కడి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటేశారు. కాబట్టే 164 సీట్లు మహాకూటమికి వస్తే కేవలంగా 11 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేదంటే ఏదో గాని తెలుసో తెలియకో ఆయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం నిజంగా తెలుగు ప్రజలకి చాలా మంచి రోజు. అరెస్ట్ చేశారు కాబట్టే ఈ రోజున మా కుటుంబ ప్రభుత్వం వచ్చింది. చక్కటి పాలన జరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.